మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆత్మీయ తల్లిదండ్రులకి నా యొక్క వందనాలు. ఈ సమయంలో మంచి పాటను వినిపించడానికి బ్రదర్ సమయల్ మన ముందున్నారు. ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా యొక్క వందనాలు. ఈ పాటను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ విని ఆత్మీయంగా మేలు పొందుకుంటారని ఆశిస్తూ ఈ పాట పాడుతున్నాను. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెలండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం వేగమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం వేగమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో
మరొక పాట మన మధ్యలో ఉన్న చంద్రన్న ఆరాధనకు వచ్చి వినిపించిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడి యొక్క అవకాశాన్ని కల్పించినందుకు దేవుని కృతజ్ఞతలు. హల్లెలూయా. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. చిరాలనుకుంటే ఆ పట్టణము, చిరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యకి ఇవ్వాలి నీ హృదయము, యేసయ్యకి ఇవ్వాలి నీ హృదయము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు, వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు, వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు. దేవుని మహిమయే అచట ప్రకాశించుచుండును, దేవుని మహిమయే అచట ప్రకాశించుచుండును. జనములో వెలుగునందు సంచరించుచుండును, జనములో వెలుగునందు సంచరించుచుండును. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. ఆకలి దాహము ఉండనే ఉండవు, చీకటి రోగము ఉండనే ఉండవు. ఆకలి దాహము ఉండనే ఉండవు, చీకటి రోగము ఉండనే ఉండవు. ప్రభువైన దేవుడే వారితో నివసించును, ప్రభువైన దేవుడే వారితో నివసించును. కన్నీటి బిందువులను తానే తుడిచివేయును, కన్నీటి బిందువులను తానే తుడిచివేయును. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే చిత్రము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున వందనములు తెలియజేసుకుంటున్నాము. దేవుని మహిమలు కాక మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మనం తెలియజేసుకుంటున్నాము. మరి సహోదరులు చక్కటి పాట పాడి వినిపించారు. మరి చంద్ర ఆరాధన ఇద్దరు కలిసి పరలోకము ఎంత సుందరముగా ఉంటుంది, ఎలా అక్కడ వెలుగుగా ఉంటుంది, సుందరముగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుందని వాళ్ళు పాట పాడారు. అంతకు ముందుగా సహోదరులు సురేష్ ఒక చక్కటి పాట పాడారు. ఏం పాట అంటే, ఆ రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు, నమ్మిన వారిని పరదశకు వెళ్తాడు, నమ్మని వారికి నరకం ఉంటుంది, అక్కడ వేదన ఉంటుంది, అక్కడ అగ్నిగుండం ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, అదెంతో కష్టమైనటువంటి స్థలం, అది దాన్ని నరకం అంటారు అని చక్కని పాట సోదరులు పాడి వినిపించారు. ఈ రోజు రెండు పాటలు మనము విన్నాం. ఒకటి పరలోకం గురించి, రెండవది నరకం గురించి మనం విన్నాం. నరకం ఎలా ఉంటుందో అది ఆయన వర్ణించుతూ పాట పాడినాడు. మరి పరలోకం గురించి వర్ణిస్తూ పాట పాడినారు. మరి ఈరోజు మన అంశం ఏంటంటే, నీ గమ్యము పరలోకమా నరకమా, నీ గమ్యము పరలోకమా నరకమా అనే అంశము మనం మాట్లాడుకుందాం. దీని సందర్భంగా లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగ బట్టలను సున్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
లాజరు అను ఒక దరిద్రుడుండెను. లాజరు దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరమునున్న అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రి అబ్రహామా నా యందు కనికరపడు తన వేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుట కొరకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను కేకలు వేసెను అని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, ఇంతవరకు పాటలు పాడి నామం మహిమపరిచినాము దేవా. మరి అంశానికి తగ్గట్టుగా నీ పరిశుద్ధ వాక్యముల నుండి వాక్యము చదువుకున్నాము నాయన. మరి ఈ యొక్క వాక్యమైన వారందరూ గ్రహించినట్లు దేవా, యూట్యూబ్ ద్వారా వాక్యమైన వారందరూ తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు, గుర్తించినట్లు నీ పరిశుద్ధాత్మకర్మ జరిగించము నాయన. ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడు తండ్రి. వినువారు నీ ప్రజలు, వాక్యము నీది నాయన. నీ దాసుడు నిలబడి ఉండగా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారారా, మనము 2 పాటలు విన్నాం. ఒకటి పరలోకపు సందర్భంగా ఉంటుందో అనే పాట, రెండవ పాట మరి నరకము ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందని అది కూడా విన్నాము. సరే, మొత్తానికి ప్రియమైనటువంటి వారారా, మన యొక్క అంశం ఏమిటంటే నీ గమ్యము పరలోకమా, పాతాళమా లేదా నరకమా అనేది మనము ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఈ మాటలు చెప్పింది ఎవరంటే స్వయముగా యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ఏమన్నారంటే సందర్భంలో, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గతించు, ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడ ఒక 2 వ్యక్తుల గురించి మనము వింటున్నాము. ఆ 2 వ్యక్తుల గురించి చెప్పినారు యేసు ప్రభు వారు. అది ఉపమానమా అంటే ఉపమానం అనుకోవచ్చు. దేవుడు స్వయముగా 2 పేర్లు పెట్టి మనకు అక్కడ వర్ణిస్తున్నాడు. గమనించండి. చిన్న ఉదాహరణ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక పేరు మోసిన ఒక సైంటిస్టు, ఒక ఆయన రైల్లో ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ టికెట్ కలెక్టర్ వచ్చి అయ్యా టికెట్ ఇయ్యని అడిగాడు. అడుగుతానే అప్పుడు ఆయన జమ్ము తడుకుని చూస్తుంటే ఆ టికెట్ కనపరాలేదు. అప్పుడు ఆ యొక్క టికెట్ కలెక్టర్ చూసి, ఓ నువ్వు పలాని వ్యక్తివి కదా, అయ్యా సార్ నమస్తే సార్, నువ్వు నాకు తెలుసు, నువ్వు టికెట్ కొనిస్తావు, పర్వాలేదులే, నువ్వు ఏదో పర్సన్ కదా, ఒకవేళ మర్చిపోయింటావు, అది ఎక్కడ పెట్టింటావు, సరేలే టికెట్ లేకుండా పర్వాలేదు, నువ్వు కొనింటావులే అని చెప్పేసి, ఏం పర్వాలేదు, నువ్వు చూపించే అవసరం లేదు, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎవరో నాకు తెలుసు కాబట్టి నువ్వు టికెట్ చూసే అవసరం లేదు నాకు అని చెప్పాడు టికెట్ కలెక్టర్. అలా చెప్పి ఆయన ఇంకా మరొక పర్సన్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోయినాడు. ఈయన ఆ మాట విని కూడా ఇంకా తారాడుతూ ఆయన జోబులన్నీ తొడముకుంటూ పెట్టే తీసినాడు, సుల్కి తీసినాడు, ఆయన యొక్క పుస్తకాలు తీసినాడు, అంత లెక్కల వెతుకుతున్నాడు అనమాట. ఆ టికెట్ కోసము వెతుకుతున్నాడు అనమాట. వెతుకుతూ ఉన్నప్పుడు మళ్ళా ఆ టికెట్ కలెక్టర్ మళ్ళా ఆ ప్లేస్లోకి వచ్చి, సార్ టికెట్ అవసరం లేదులే సార్, నేను అడగలేదు కదా, ఎవరు అడిగినాను, ఇప్పుడు నువ్వు టికెట్ చూపించాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే టికెట్ కొనిద్దాం, ఎక్కడ పెట్టుకుంటావులే, ఇప్పుడు అవసరం లేదులే అంటే, లేదయ్యా నాకు టికెట్ కావాలయ్యా అని అడిగాడు. సార్ వద్దు సార్, ఎందుకు సార్, నేను టికెట్ అడగలేదు కదా నిన్ని,
నేను చెప్తున్నాను కదా లేకపోతే పర్వాలేదులే అంటే, కాదయ్యా నాకు టికెట్ ఉండాల్సిందే, అది నాకు కావాలంటే అంట. ఎందుకంటే నేను ఎక్కడ దిగాలనో నాకు తెలియదు, ఆ టికెట్ మీద ఉంది అన్నమాట. నేను ఏ ఊరు దిగాలనో ఈ రైలు ఎక్కినాను, కానీ ఏ ఊరు దిగాలనో నాకు మర్చిపోయిన ఊరు, కానీ ఆ టికెట్ మీద ఉంది ఏ ఊరు దిగాలనో అని చెప్పాడంట. పిలుబట్టి వాళ్ళ చూసేదానికి వింతగా ఉన్నప్పటికీ మతమరుపు అనేది చాలా మందికి ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా మర్చిపోతుంటాం, కొన్ని మర్చిపోతూ ఉంటాం. పిలుబట్టి వాళ్ళారా మర్చిపోతే మరి గమ్యస్థానం ఎక్కడ దిగాల్సి తెలియదు అనమాట. ట్రైన్ ఎక్కినాం, మనం ఎక్కడ దిగాల్సి మర్చిపోతే ఏమవుతుంది, ఎక్కడ దిగాలి ఆయన మర్చిపోయినాడు. టికెట్ మీద ఉంటుంది, మన టికెట్ కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? కందరుకు వల్ల పిలుబట్టి వాళ్ళారా మన లోకంలో జీవిస్తూ ఉన్నాం. యాత్ర ఎప్పుడైనా ముగించాల్సిందే. ఈ జీవితము ఒక యాత్ర లాంటిది. ఒక ట్రైన్ యాత్ర, హెలికాప్టర్ యాత్ర, లేదా పడవ యాత్ర, మరి ఏదో ఒక యాత్రలో మనం ఉన్నాం. పిలుబట్టి వాళ్ళ ఈ యాత్ర కంపల్సరీగా మనము ముగించాల్సిందే. ఈ యాత్ర తప్పకుండా మనము ముగించాల్సిన వర్షం ఉన్నది. ఎక్కడికి నీ యొక్క గమ్యం, అది మన యొక్క పాఠ్యాంశము. పిలుబట్టి వాళ్ళ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవునికి వాటి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక అమెరికాకు పోవాలంటే తప్పకుండా మన పాస్పోర్టు తయారు కావాలి. మన వివరము, ఎవరి వాళ్ళము, మన వివరము, ఎందుకు పోతున్నాము, అవన్నీ కూడా పాస్పోర్ట్ రెడీ అయితే మరి అమెరికా కానీ స్వీడన్ కానీ తర్వాత ఎక్కడన్నా కానీ వాళ్ళు వీసా పంపిస్తారన్నమాట. రావచ్చు. ఇప్పుడు ఫలాని వ్యక్తి ఒకవేళ సురేష్ అనుకో, సురేష్ అమెరికా వాళ్ళు అనుకోండి, పోయి ట్రైన్ ఎక్కువ హెలికాప్టర్ ఎక్కువ ఎక్కేదని కాదు, కుదరదు. ఆయన పాస్పోర్ట్ బయటంతా తయారు కావాలి. దానిని ఫస్ట్ పంపించేశారు, అలాగే పంపించాలా. వాళ్ళు చూసి ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, సురేష్ అనే వ్యక్తి మా దేశం ఎందుకు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని వీసా వాళ్ళు పంపిస్తే రావచ్చు అని వాళ్ళు పంపిస్తే అప్పుడు ఈయన పోవచ్చు అన్నమాట. డబ్బులున్నంత మాత్రాన, క్యాష్ ఉన్నంత మాత్రాన, బంగారంత మాత్రాన, తెలివినంత మాత్రాన, జ్ఞానంత మాత్రాన ఇవి లేకోకుండా మనము వేరే దేశానికి పోవడానికి వీల్లేదు. అలాగనే పిలుబట్టి వాళ్ళారా మనము చనిపోయిన తర్వాత తప్పకుండా 2 ప్లేస్లకు వెళ్ళిపోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పరలోకం పోవాలని అందరూ కోరుకుంటారు. పరలోకం పోవాలంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి? మన పాస్పోర్ట్ రెడీ కావాలి, వీసా కూడా రెడీ కావాలి. ఒక దేశాన్ని మన ప్రపంచం ఈ లోకంలోనే ఒక దేశం పోవాలంటే ఇవన్నీ తతంగం ఉందన్నమాట. మరి ఒక మనిషి ఈ భూలోకం చూసిన మనిషి పరలోకం పోవాలంటే దానికి ఒక వే ఉంది, ఒక రూట్ ఉంది. ఆ రూటే యేసు ప్రభు రూటు. యేసు ప్రభు అన్నమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే పరలోకానికి మార్గం అన్నాడు యేసు ప్రభు వారు. స్వయముగా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు ఉదారం కోసం ధరించుకుంటూ బహుగా భోజనం చేస్తూ బహుగా సుఖపడుతూ ఆనందంగా జీవిస్తున్నాడు. అదే ఊరిలో ఒక దరిద్రుడు ఉన్నాడు. అతని పేరు లాజరు. మరి ఆ లాజరు లేములో కరువులో జీవించినాడు. కొద్ది రోజులకు చనిపోయినాడు. చనిపోయిన మరుక్షణంలోనే పరలోకములో నుంచి దేవతలు దిగి వచ్చి ఆయన ఆత్మను పరలోకం తీసుకుపోయినట్టుగా స్పష్టంగా బైబిల్లో మనము ఇదో చదివినాం. ఇంకా కావాలంటే చదువుకోండి. లోకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవి అబద్ధాలు కావు, మోసాలు కావు, టక్కర్లు కాదు. యాజిటివ్ జరిగిన వాస్తవము, యేసు చెప్పిన మాటలు ఇవి మీకు తెలియజేస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో కట్టుదల చెప్పడానికి కోసం మేము ఉండలేదు. దేవుని మాటలు చెప్పేదానికి మేము నిర్ణయించుకొని చెప్తా ఉన్నాం. అక్కడ యేసు ప్రభువు స్వయంగా చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో ప్రియమైనటువంటి వాళ్ళ ఒక ఊరిలో ధనవంతుడు ఉన్నాడు, బహుగా సుఖపడుతూ జీవించేటువంటి వాడు. అదే ఊరిలో ఒక దరిద్రుడు ఉన్నాడు. అతను కొద్ది రోజులకి చనిపోయిన మరుక్షణంలోని పరలోకములో నుంచి దేవతలు దిగి వచ్చి ఆయన ఆత్మను పరలోకానికి తీసుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ధనవంతుడు కూడా చనిపోయినాడు.
ప్రియమైనటువంటి వాళ్ళారా, ధనవంతుడు కూడా చనిపోయినాడు. ఈ లోకములో చనిపోయే ధనవంతులా మరి తక్కువ చనిపోయేది ఏ కులంలో చనిపోతారు? ఎవరు చనిపోతారు ఈ లోకంలో? ధనవంతుల దరిద్రులా? ధనవంతులు చనిపోవాల్సిందే, దరిద్రులు చనిపోవాల్సిందే, అందరూ చనిపోవాల్సిందే. మానవుడు జీవించిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. అయితే మరణించిన తర్వాత ఏమైపోయినాడు? ఈ ధనవంతుడు కూడా చనిపోయినాడు, పాతిపెట్టబడ్డాడు. మరుక్షణంలోనే పాతాళములో కళ్ళు తెరిచినట్టుగా బైబిల్లో రాయబడింది. పాతాళము కళ్ళు తెరిచి ఆయన ఇటు అటు తూర్పు పడమర ఉత్తర దక్షిణం చూసి పైన చూశాడంట. పైన చూస్తే పైన ఎవరున్నారంట? అబ్రహాము, అతను దగ్గరనే ఆనుకున్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఆ యొక్క ధనవంతుడి యొక్క ఊరి వాడైనటువంటి లాజరు చూసినాడు. అయ్యో ఇదేంటిది, నేను మా ఊర్లో ఉన్నప్పుడు నేను బహుగా సుఖపడుతూ ఆనందిస్తూ ఉంటేని, మరి నేనేమో అగ్నిజ్వాలలో పడిపోయినాను. మా ఊరి వాడు దరిద్రుడైనటువంటి వాడు దేవుడి దగ్గర ఉన్నాడే, పరలోకంలో ఉన్నాడే అని చెప్పేసి, ఓ తండ్రివైన అబ్రహామా, నా మీద కనికరపడు, ఇదిగో ఒక చుక్కలు పంపించయ్యా లాజరుతో. అదా మా ఊరోడు ఉన్నాడు కదా లాజరు, వాళ్ళకు నీళ్ళు పంపించయ్యా అని అడిగాడంట. గమనిస్తున్నామా? అప్పుడు ఆ అబ్రహాం ఏమంటున్నాడు? కుమారుడా, నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించినాను. లాజరు కష్టం అనుభవించినప్పటికీ భక్తిలో జీవించినాడు. నీవు నీ ఇష్ట ప్రకారం జీవించినావు, అందుకని నీకు శిక్ష తప్పదు అని చెప్పినాడు. రెండవది ఏమిటంటే, అంతేకాదు నరకానికి పోయిన వాళ్ళు మరలా పరలోకం వచ్చేదానికి కానీ, పరలోకం పోయిన వాళ్ళు నరకానికి పోయేదానికి కానీ వీలు లేకుండా మాకును మీకును మధ్య అగాధం ఉందయ్యా అని చెప్పినట్టుగా బైబిల్ స్పష్టంగా ఉంది. వివరిస్తున్నామా? పాతాళం ఏం చేస్తున్నాడంట? ధనవంతుడు యాతన పడుతున్నాడంట. ఆ బైబిల్ రాబడిన మాట ఎన్నో మాట అది చూడండి, 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన ప్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. యాతన అంటే యాతన, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, అదే నిత్య నరకం. ఇంతకు ముందుగా సురేష్ అనే వ్యక్తి పాట పాడారు కదా, అగ్నిగుండము పాతాళం అని పాట పాడారు కదా. ఆ అగ్నిగుండం అది అన్నమాట. గమనిస్తున్నామా? అది పాతాళము, అది అగ్నిగుండము, అది అందులో వేదన, అందులో బాధ. ఎంతవరకు? ఎన్నాళ్ళు? యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదని పరిశుద్ధ గ్రంథములో ఉంది. తిరుపతి వారారా, మత్తయి సువార్త 20:40 కూడా ఉంది అన్నమాట. ఇదిగో శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఉందన్నమాట. మత్తయి సువార్త 25:41 వచనం. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఏమగ్ని అంటది? ఏమగ్ని? నిత్యాగ్ని. అది నిత్యాగ్ని గుండము, అదే నరకము. తిరుపతి వారులారా, ఆ నరకానికి పోవడానికి దేవుడికి ఇష్టం లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. అక్కడ కూడా యేసుకి ఇష్టం లేక పరలోకం వదిలిపెట్టి నీ కోసం, నా కోసం, అందరి కోసమై ఈ లోకానికి వచ్చి యేసయ్య శిలువలో నరకం అనుభవించి మన కోసమై రక్షణ సమకూర్చి మన కోసమై పరలోకం సిద్ధం చేసినాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువు నా దేవుడు, నా రక్షకుడు, నా పాపల కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్ముట ద్వారా మరి తన్ను ఎందరికి ఇచ్చుదో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం వారందరికీ దేవుని పిల్లల కొరకు అధికారం ఇస్తాడు. అంటే మన దేవుని పిల్లమైతే మనం పరలోకం పోతాము. గమనిస్తున్నామా?
ఇక్కడ మన పరలోకం పోవాలంటే మనకి ఇక్కడ ఏం కావాలా? దేవుని పిల్లలు కావాలా. తన్ను ఎందరూ అంగీకరిస్తారో, యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలకు వారికి అధికారం ఇస్తాడని అక్కడ మనం గమనిస్తున్నామా? ప్రియపట్టి వాళ్ళరా, తన్ను ఎందరు అంగీకరించురో తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి వారందరికీ పిల్లలొకటకు ఆయన అధికారము అనుగ్రహించును. చూశారా? ప్రియపట్టి తనని ఎందుకు అంగీకరిస్తారో అనగా యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడుగా, నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, నీ దేవుడికి నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని కుమారుడవుతావు, దేవుని కుమార్తెవుతావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే, నువ్వు విశ్వసిస్తే, నీ సొంత రక్షకులను అంగీకరిస్తే నువ్వేమవుతావు? దేవుని కుమారుడవుతావు. దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకానికి నువ్వు యోగుడవుతావు, అర్హుడవుతావు. అప్పుడు ఆ పరలోకం ఎట్లా ఉంది? పాడబడదు కదా వాళ్ళు. ఎంత సుందరమైంది, ఎంత సుందరము ఆ పరలోకము, ఎంత చక్కగా ఉంటుంది ఆ పట్టణము. పరలోకము ఎంత సుందరముగా, ఈ లోకము ఎక్కలేని సుందరమైనటువంటి పట్టణం పరలోక పట్టణము. ఆకలి లేని, దప్పిక లేని, ఏడుపు లేని, కన్నీరు లేని, వ్యాధులు లేని మహాపట్టణము. ఆ పట్టణానికి వెళ్ళాడని, లాజరు వెళ్ళాడని చెప్పాడు కదా, ఆ దమ్ము చెప్పాడు కదా. ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. నేను ముగిస్తాను 10 నిమిషాలు. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము తీశారా? 31 వచ్చింది, 35 వచ్చింది. నేను ఆకలి కొంటేనే 30 34 వచ్చింది. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచిన, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, సొంతం చేసుకోండి. కుడి ఎవరు చూసి ఉన్నాడంట? దేవుడు యేసు ఉన్నాడంట. రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోండి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు. అక్కడ నిత్యానందం ఉంటుంది. అది పరలోకము. అయితే నరకము నిత్యాగ్ని గుండము. అది ఎవరికంటే యేసును నమ్మకపోతే వారికి నిత్యాగ్ని గుండం ఉంది. ఊహిస్తున్నామా? ఏది నీ గమ్యం? పరలోకమా, పాతాళమా? పరలోకమా, పాతాళమా? పరలోకము యేసుక్రీస్తుని నీ సొంత రక్షణ అంగీకరిస్తే, దేవుని అంగీకరిస్తే నీవు ఈ లోకములో మంచి చదువులు జీవిస్తావు. రెండవదిగా యాత్ర అయిపోయిన తర్వాత పరలోకం చేరుకుంటావు. ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు పశ్చాత్తాపం పడకపోతే, ప్రియమైన బట్టి వారిలారా ఈ లోకములో మనం జీవిస్తాం, ఎప్పుడు సరే మరణిస్తాము, నిత్యాగ్ని వెళ్తాము. ఆ నిత్యాగ్ని తెప్పించుకుంటూ కొరకే ఈ స్వామికి అందిస్తున్నాము. దేవుడి దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా దేవ, నీ గమ్యం పరలోకమా, పాతాళమా అటువంటి మాట చూసుకున్నాం తండ్రి. పరలోకము దేవుని ఇల్లు, పాతాళము సాతాని ఇల్లు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు రక్షణ అంగీకరిస్తారో వారి పరలోకము, యేసుక్రీస్తు అంగీకరించకపోతే వారికి పాతాళం అని చెప్పినావు తండ్రి. పాతం తప్పించుకొని పరలోక కొరకై మా పిల్లలందరికీ సహాయం చేయమని ఈ వాక్యాన్ని వారందరూ గ్రహించి, గుర్తించి, తెలుసుకుని ప్రభువా మీరు మంది భాగదేశం నడిపించి మహిమ పొందమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళన ఈ యొక్క ప్రోగ్రామును సబ్స్క్రైబ్ చేసుకునేందుగా కోరుతున్నాము. ఎందుకంటే మేము మీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాము. మీ క్షేమమే మాకు కావాల్సింది. దేవుడు దీవించుగాక.